ఎన్టీ రామారావు గారి టైంలో మహిళల తాలూకా కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళలు చదువు పెంచారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవం పెరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళకి ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్పడానికి నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. ఎందుకు ఆర్థిక గౌరవం పెరిగిందని చెప్తున్నామంటే ఆ రోజు నుంచి కూడా డ్వాక్రాస్ ని ఇంప్లిమెంట్ చేయడం కానీ, ఈ రోజుకి కూడా డ్వాక్రా సంఘాలు ఎలా ఉన్నాయంటే 1 కోటి మంది సభ్యులతో అంటే డ్వాక్రా సంఘాలు కనిపిస్తున్నాయంటే ఇది కదా అచీవ్మెంట్. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే డ్వాక్రా సంఘాలు అన్నవి ఒకటి ఎంత బలంగా రోజు నాటామంటే ఎవరు వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా అన్నా క్యాంటీన్ లాంటివన్నీ పీకేసే ప్రయత్నాలు చేశారు, ప్రజావేదిక లాంటివి కూల్చేసే ప్రయత్నాలు చేశారు, కానీ డ్వాక్రా సంఘాలు టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ఏ రాజకీయ పార్టీలు కూడా. అంటే అంత స్ట్రాంగ్ గా డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి, ఈ రోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. ఇంతకు ముందు రోడ్డు మీదకి వచ్చి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో డబ్బులు ఎలా అయ్యాలో తీయాలో కూడా తెలియని మహిళ బ్యాంకు నువ్వెందుకులే అని చెప్పే మనిషి ఇంట్లోని భర్త ఈ రోజు నువ్వు బ్యాంకుకి వెళ్ళి డ్వాక్రా రుణం ఇస్తున్నారంట, డ్వాక్రా రుణం కట్టాలంట, వెళ్ళి రా అని చెప్పుకునే పొజిషన్. అంటే ఈ రోజు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఒకసారి చూడాలి.